आज गरीब आदमी और गरीब हो रहा है 19,000 करोड़ रुपए ये मिनिमम अकाउंट बैलेंस पेनल्टी। ये सबसे स्मॉलेस्ट अकाउंट है, सबसे पुअरेस्ट बैंक अकाउंट होल्डर्स हैं और इनका क्राइम क्या था कि इनके अकाउंट में నిజం ఇది నిజం మామూలు మినిమం అకౌంట్ పూర్ అకౌంట్ పేదల అకౌంట్ మినిమం బ్యాలెన్స్ మీద బీజేపీ కేంద్ర ప్రభుత్వం గత 3 సంవత్సరాలుగా దాదాపు 19,000 కోట్ల రూపాయలు వసూలు చేసిందన్న విషయం దేశానికే తెలియదు। ఆ దేశానికి తెలియజెప్పిన వ్యక్తి మాత్రం రాఘవ్ చెద్దా గారు। सर, भारत का कंज्यूमर बाजार एक बड़ी बीमारी का शिकार है जिसे मिसलीडिंग ब्रांडिंग और फॉल्स एडवर्टाइजमेंट के नाम से जाना जाता है। जब हम एक फ्रूट जूस की बोतल खरीदते हैं तो उसके फ्रंट पे फ्रेश फ्रूट जूसेस की बड़ी जूसी फ्रूट्स की पिक्चर होती है। దేశంలోని కూల్ డ్రింక్స్ గురించి, కూల్ డ్రింక్ కంపెనీల గురించి, జ్యూస్ల గురించి, జ్యూస్ కంపెనీల గురించి మాట్లాడారు। మరి ఇప్పుడు కాంపా అంటే జియో అంటే అదే మీదే మోదీ గారికి బీజేపీ పార్టీకి చాలా దగ్గరగా ఉండే జియో ప్రతినిధులు అనిల్ అంబానీ ప్రజల గురించి మీరు ఎలా మాట్లాడగలరు సార్? ఇలా చెప్పుకుంటూ పోతే పంజాబ్ చెందిన రాఘవ్ చెద్దా గారు 2020లో ఎమ్మెల్యేగా ఆ పార్టీ నుంచి కేజ్రీవాల్ గారు టికెట్ ఇస్తే గెలిస్తే అక్కడి నుంచి మళ్ళీ 2022లో రాజ్యసభకు పంపించి ఫ్లోర్ లీడర్గా ఆయన్ను పెట్టి తర్వాత పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు, పార్టీ నాయకుల కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకుంటారన్న ఉద్దేశంతో వాళ్ళు చేసి ఉండొచ్చు, అది వేరే విషయం। కానీ రాఘవ్ చెద్దా గారు మాత్రం ఈ దేశంలో ఏ వ్యవస్థను వదిలిపెట్టలేదు, అన్ని వ్యవస్థలను ప్రశ్నించారు, విమర్శించారు, తప్పులను ఎత్తి చూపించారు। రాజ్యసభలో ప్రధానమంత్రిని విమర్శించారు, హోంమంత్రిని విమర్శించాడు, అన్ని శాఖల మంత్రులను విమర్శించాడు। మినిమం బ్యాలెన్స్ గురించి, కార్పొరేట్ బ్యాంకుల గురించి, బ్యాంకుల లూటీ గురించి, పేదవాడి ట్యాక్స్ గురించి, కూల్ డ్రింక్స్ గురించి, జ్యూస్ల గురించి, రెవెన్యూ రికార్డుల గురించి, టైటిల్ డీడ్ల గురించి, సైబర్ సెక్యూరిటీ గురించి, మాజీ సైనికులకు అందించే డిసేబిలిటీ పెన్షన్ మీద కూడా బీజేపీ కేంద్ర ప్రభుత్వం ట్యాక్స్ వేస్తుందంట। అది ఎవరు తెలియదు, అది దేశానికి చెప్పింది రాఘవ్ చెద్దా గారు। అలాగే ఇన్కమ్ ట్యాక్స్, ఆడపిల్లలు వాడే ప్యాడ్, బహిరంగంగా ఈ దేశంలో ఆల్కహాల్ను తీసుకుని వెళ్తూ ఉంటారు, కానీ ఆడపిల్లకి ఇచ్చే ప్యాడ్స్ మాత్రం ఒక కవర్లో పెట్టి చుట్టి ఇస్తారు। అలాంటి సెన్సిటివ్ అంశం ఇది। దాని మీద మీరు ఏం సమాధానం చెప్తారని మంత్రి గారిని నేరుగా రాజ్యసభలో ప్రశ్నించిన ఏకైక వ్యక్తి రాఘవ్ చెద్దా గారు। మొబైల్ డేటా 12 నెలల మొబైల్ డేటా కాదు, 12 నెలల మొబైల్ డేటాతో 13 నెలల డేటా నింపుతా ఉన్నారు ఈ దేశవాసులు। కేబుల్ ఆపరేటర్లు, డేటా ఆపరేటర్లు నిలువునా దోచుకుంటున్నారు దేశ ప్రజలను అని చెప్పి చాలా బాగా వివరించారు, దేశ దృష్టికి తీసుకుని వస్తారు। అలాగే యాన్యువల్ హెల్త్ చెకప్ ప్రతి భారతీయుడికి హక్కు, ఎందుకు చేయకూడదు కేంద్ర ప్రభుత్వం యాన్యువల్ చెకప్ అని చెప్పి మాట్లాడారు। సైబర్ ఫ్రాడ్లు, మిడిల్ క్లాస్ ట్యాక్స్, ఈ దేశంలో ఎక్కువగా ట్యాక్స్ పేయరే మిడిల్ క్లాస్ వాళ్ళతోనే ట్యాక్స్ నడుస్తోందని ధీటుగా మాట్లాడిన రాఘవ్ చెద్దా గారు। ఇక ఇలా చెప్పుకుంటూ పోతే బీజేపీ పార్టీని తూర్పార పట్టడంలో కేజ్రీవాల్ తర్వాత రాఘవ్ చెద్దా గారు అంత బాగా మాట్లాడినారు। వాషింగ్ మిషన్ గురించి, గుండాగిరి గురించి, వాషింగ్ పౌడర్ లేదని గురించి, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి ఫోటో షూట్ గురించి, ఆయన సర్టిఫికేట్ గురించి, ఆయన చదువు గురించి, వాళ్ళ పాత కేసుల గురించి మొత్తం నీట్ గా మాట్లాడిన రాఘవ్ చెద్దా గారు వన్ బ్యాడ్ డే सब बकवास ये लोग करते रहते हैं बीजेपी। ऐसा ऐसा कुछ नहीं होता। बीजेपी क्या करती है आप समझिए। नहीं, आप लव जिहाद पे रहो, डोंट गो टू बीजेपी, स्टे ऑन लव जिहाद। नहीं, व्हाट अबाउट इट? इज इट ट्रू? इज इट नॉट अ कॉन्स्पिरेसी बाय मुस्लिम? आई पर्सनली फील लव जिहाद जैसे मुद्दे हैं, ये सारी चीजें बीजेपी उठाती है अपना वोट बैंक क्रिएट करने के। बीजेपी एक गुंडों की पार्टी है, अनपढ़ गुंडों की पार्टी है, वो सिर्फ गुंडागर्दी करते हैं और पेट्रनेज देते हैं गुंडों। 2023, 22లో 23, 24లోనే లవ్ జిహాద్ గురించి మాట్లాడిన మీరు ఇదంతా బీజేపీ పార్టీ ఓట్ బ్యాంక్ కోసం చేస్తుంది తప్ప ఇదంతా ఫ్రాడ్, దీంట్లో ఏమీ లేదు, ఒక ప్రాపగండా మాత్రమే సూటిగా దేశానికి సమాధానం ఇచ్చారు। ఎంతో రిలీఫ్ కూడా తీసుకున్నాం దేశ ప్రజలు కూడా ఇలాంటి వాడు। ఇప్పుడు మీరు జియో గురించి మాట్లాడరు, జిహాద్ గురించి మాట్లాడతారా? జ్యూసుల గురించి మాట్లాడినారు, జ్యూసుల గురించి ఏం నిలదీయగలరు? కేబుల్ ఆపరేటర్ల గురించి, డేటా ఆపరేటర్ల గురించి మీరు మాట్లాడినారు, ఇప్పుడు బీజేపీ పార్టీని విమర్శిస్తారా? అదే చెడ్డి వేసుకొని చెద్దా గారు మీరు మినిమం బ్యాలెన్స్ మీద బీజేపీ పార్టీని నిలదీయగలరా? అదే గుండాల పార్టీ బీజేపీ పార్టీ అన్నారే, మరి బీజేపీ పార్టీ గుండాల పార్టీనా, మీరు గుండానా? వాషింగ్ మిషన్ మీరా, బీజేపీ పార్టీనా? వాషింగ్ మిషన్లో పౌడర్ లేకుండా క్లీన్ అయిపోతారు బీజేపీ పార్టీలో చేరితే అన్న మీరు, ఇప్పుడు మీరు వాషింగ్ పౌడరా, గుండాగిరియా, లేకపోతే వాషింగ్ మిషనా, లేకపోతే మీరెవరు? లిక్విడ్ లేని వాషింగ్ మిషనా మీరు? మరి మీరేం సమాధానాలు చెప్తారు? మీరు మొత్తం ఇంతవరకు విమర్శించినటువన్నీ అన్నీ కూడా కేవలం బీజేపీ పార్టీకి దగ్గర కావడానికి, బీజేపీ పార్టీ మిమ్మల్ని చంకనెత్తుకోవడానికి, బీజేపీ పార్టీ ఒడిలో చేరడానికి, అక్కడి నుంచి వచ్చే ప్యాకేజీల కోసమే మీరు దేశ యువతను, నిరుద్యోగ యువతను, దేశ ప్రజలను మీ నీతి వాక్యాలతో మోసం చేశారా చార్టెడ్ అకౌంటెంట్ గారు?